అందరికీ నమస్తే అండి. చేతిలో అధికారం ఉంది. సో ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన మొదలైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లు కానీ, కార్యాలయాలు కానీ, పార్టీ కార్యాలయాలు కానీ, వాళ్ళ బిజినెస్ వ్యాపార సంబంధించిన లావాదేవీల ఆఫీసులు కానీ ఏదైనా సరే వాటి లోపాలు వెతకడం, ఏ ఇరిగేషన్ కాలువ మీద ఉన్నా, ఏ కొంచెం ఆక్రమణలో ఉన్నా, ఆక్రమణలో లేకపోయినా దశాబ్దాల తరబడి అక్కడ ఉంటూ ఏదో చిన్నపాటి నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా జేసీబీలు పంపించేయడం, కూల్చేయడం. గీతం యూనివర్సిటీ గోడ కూల్చేస్తామన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి గారి ఇంటి దగ్గరకు అర్ధరాత్రి 3:30 తర్వాత వెళ్ళి కూల్చేయబోయారు. విశాఖపట్నం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి ఇంటి మీదకు వెళ్ళి కూల్చేయబోయారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ల మీదకి, కార్యాలయాల మీదకి జేసీబీలని పంపించి గత 5 ఏళ్లలో మామూలుగా చేయలేదు అసలు హడావిడి. ఆ పెయిన్ చాలామందికి లోపల ఉండిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు చాలామందికి ఆ పెయిన్ లోపల ఉంది. ఎందుకంటే ప్రజావేదిక ఏ పాపం చేసింది? ప్రజావేదిక ఎవరిదైనా పార్టీ వాళ్ళదా? కాదు. ఏ పార్టీకి చెందింది కాదు. అది ప్రభుత్వ ఆస్తి. దాని పేరే ప్రజావేదిక. ప్రజలు వచ్చి అక్కడ ఉండొచ్చు, ప్రజలు వచ్చి వినతిపత్రం ఇవ్వచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా ఓడిపోయే వాళ్ళు కాదు. ప్రజావేదికను అలాగే ఉంచి వారం వారం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తే, వారం వారం ప్రజలందరూ రండి, నేను మీకు అందుబాటులో ఉంటానని పెడితే ఈ పాటి ఓడిపోయే వాళ్ళు కాదేమో. సరే, అదంతా పాపం పుణ్యం ఆయనకే తెలిసి ఇప్పుడు అంతా మాట్లాడడం ఎందుకు. కానీ సో ఇప్పుడు ఏం జరిగింది? ఆ పెయిన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇష్టపడి కట్టుకున్న లోటస్ పాండ్ భవనం తెలుసు కదా. లోటస్ పాండ్ గురించి ఆ చరిత్ర పుంఖాలుగా విన్నాం కదా. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంటుంది, చెక్ పోస్ట్ దగ్గర. సో దాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో దాన్ని ఆక్రమణలో ఉంది, రోడ్డు పక్కన ఉంది. సో దానివలన పక్కన ఆ రోడ్డు ఇరుకైపోయింది. ప్లస్ ఆ చుట్టుపక్కల డిస్టర్బెన్స్గా ఉందని స్థానికంగా గత కొన్నేళ్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. కానీ అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళాల. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండి అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే దాని జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే పక్క రాష్ట్ర సీఎం కదా అని చూసి చూడకుండా వదిలేసేవాళ్ళు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి సీఎం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సీఎం. మరి ఎందుకు వదులుతారు? వదలరుగా. ఆ పెయిన్ ఆయనకు తెలియాలిగా. పైగా పక్కన అనేక ఫిర్యాదులు ఉన్నాయి, స్థానికంగా అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో అందుకే ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులోని లోటస్ పాండ్కి జేసీబీలు వెళ్ళి ఆ లోటస్ పాండ్ దగ్గర ఏవేవైతే ఆక్రమణలో రోడ్డు మీదకు వచ్చాయో వాటిని కూల్చారు. భవనం కూల్చలేదు, ప్రహరీ గోడలు కూల్చలేదు. జస్ట్ ఆ సైడ్ ఉన్న ఒక చిన్న పార్ట్, ఒక 2-3% వరకు కూల్చారనమాట. అయితే అది కూడా పెయిన్ఫుల్లే. ఖచ్చితంగా అది పరువు పోయినట్టే కదా. దేశవ్యాప్తంగా ఒక మాజీ సీఎం ఇల్లు ఆక్రమణలో ఉంది, దాన్ని జేసీబీ తీసుకెళ్ళి కూల్చివేయబోయారు ఇంటి ప్రహరీ గోడను అంటే దేశం మొత్తం పరువు పోయినట్టే కదా. సో అధికారం ఉంది కదా అని అంటే ఈ సంస్కృతికి నాంది పలికింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీదకు వెళ్ళలేదా? సో ఏమో రేపు పొద్దున తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఎన్ని ఉండొచ్చో, ఏం బయటకు వస్తాయో చెప్పలేం. లేదా తాడేపల్లిలో వైసీపీ ఆఫీసులో ఎన్ని ఉన్నాయో ఏం బయటకు వస్తాయో చెప్పలేం. నాకు ఇందాక కొన్ని ఫోటోలు వస్తున్నాయి, మరి అది నిజమో కాదో నాకైతే తెలీదు. తాడేపల్లి ప్యాలెస్లోనంట మీకు పక్కన ఫోటో కూడా వేస్తాను చూడండి. తాడేపల్లి ప్యాలెస్ కంట చుట్టుపక్కల ఐరన్ కంచె వేసుకున్నారంట. కంచె కాదు, ఐరన్తో మొత్తం బారికేడ్లు వేశారంట. మరి అది నిజమో కాదో నేనైతే ఫేక్ ఫోటో అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ అంత దారుణంగా ఎవరు వేయరు. కాకపోతే సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా ఇనుము కంచెలు వేసుకున్నారు. ఆయన బయట అంటే ఆ ఇంటి మీదకి ఎవరు దాడులకు వెళ్లకుండా, ఏ రాత్రి వేళ ఎవరు దాడులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి సేఫ్టీ కోసం ఇలా ఏపించుకున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేబీ నిజమో కాదో నాకైతే ప్రస్తుతానికైతే నేను నిర్ధారించడానికి రేపటికి చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు తెలియదు. కానీ హైదరాబాద్లో లోటస్ పాండ్ ప్యాలెస్ చుట్టూ మాత్రం అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. అక్రమాలు నిర్ధారించుకున్న తర్వాతే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకి స్పందించిన తర్వాతనే పొక్కులైన తీసుకెళ్ళి కొట్టారనమాట. థ్యాంక్ యూ.